హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఒక 2 ఆలోచనలు అయితే నా మైండ్లో ఉన్నాయి. 2 బిజినెస్ అయితే చేద్దాం అనుకుంటున్నా. అదేంటంటే ఇట్లా శారీస్ ఎక్కువ క్వాంటిటీ తెప్పించేసి దానికి సెట్ అయ్యేలాగా ఒక లేస్ కానీ లేదంటే ఇంకొంచెం ఏదైనా మనం ఇంట్లో తయారు చేసినట్టు ఇంకొంచెం గ్రాండ్ లుక్ వచ్చేలాగా ప్లాన్ చేసి దాన్ని సేల్ చేద్దామని ఒకటి. లేదు అంటే ఇప్పుడు శారీస్ తీసుకుంటుంది ఎవరైనా ఆన్లైన్లో మనకి దగ్గర శారీస్ బుక్ చేసిన తర్వాత వాళ్ళకి పీకో ఫాల్ అంటే వాళ్ళకి చెప్పి కావాలి అంటే పీకో ఫాల్ మనమే రెడీ చేసేలాగా అది ఆలోచిస్తున్నా. అట్లయితే కొంచెం రీజనబుల్గా రేట్ తీసుకోవచ్చు, అలాగే మనకు పని ఉంటుంది, ఆర్డర్ చేసుకునే వాళ్ళకి కూడా మన దగ్గర అయిపోతుంది కదా. శారీస్కి మళ్ళీ ఇంకో దగ్గరికి తీసుకెళ్ళాలి, పీకో చేపియాలి, ఫాల్ చేపియాలి అన్నట్టు లేకుండా అది ఆలోచిస్తున్నా. ఇది శారీస్ బిజినెస్ బాగుంటుందా లేకపోతే ఇంకోటి ఆలోచిస్తున్నా నేను. కాకపోతే అది వర్కౌట్ అవుతుందా కాదా అర్థం కావట్లేదు. ఏంటి అంటే ఎక్కువ క్వాంటిటీలో అంటే పండించే వాళ్ళ దగ్గరే, మనం రైతుల దగ్గరే ఇది సద్దలు, రాగులు, జొన్నలు ఇవన్నీ తీసుకొని అమ్మ వాళ్ళ ఊరి దగ్గర అన్నీ పండుతాయండి, పెసలు, రాగులు, సొద్దలు ఇవన్నీ. అయితే అవి ప్యాకెట్ తెచ్చుకొని మనం ఇక్కడ మంచిగా వాటిని రాళ్ళు ఏమైనా లేకుండా మంచిగా చేసేసి మిల్లు పట్టించేసి, అంటే ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఇక పెసరట్టు పౌడర్ అది వాటర్లో కలిపి వేస్తే పెసరట్టు వచ్చేలాగా దాంట్లో ఏమేమి కలపాలో అన్నీ కలిపి మిల్లు పట్టించాలి ఒకటి. ఇంకోటి చట్నీ పౌడర్ అంటే పల్లి, పుట్నాలు ఇవన్నీ మనము డ్రైగా పల్లీలు వేపి మంచిగా అది పుట్నాలు దానికి క్వాంటిటీ తగ్గట్టు కారం, సాల్ట్ అన్నీ వేసి మిల్లు పట్టించేసేయాలన్నమాట. ఇప్పుడు డైరెక్ట్ ఏంటంటే మనం వాటర్లో కలిపేసాము అంటే చట్నీ రెడీ అయ్యేలాగా, ఇంకొకటి పోపు పెట్టుకుంటే అయిపోయేలాగా. ఇప్పుడు ఏంటంటే బిజీ లైఫ్లో రెడీమేడ్ టిఫిన్స్ అన్ని ఐటమ్స్ వచ్చినాయంటే మనం ఈజీగా చేసుకోవచ్చు కదా అని అయితే ఆలోచిస్తున్నా. ఇప్పుడు అందరూ బిజీగా ఉంటారు, ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ బిజినెస్కి వెళ్ళే వాళ్ళు కానీ అని ఆలోచించుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే మల్టీగ్రెయిన్ పౌడర్, జావా అంటే రాగులు, సద్దలు, అదేమంటారు కొర్రలు, ఆరికలు ఇవన్నీ కలిపి ఒక పౌడర్ వస్తుంది. ఆ పౌడరు మనం వాటర్లో కలిపి మనం చాయ్ ఎలా పెట్టుకుంటాం అలా కొంచెం వాటర్ మరిగిన తర్వాత ఈ పొడి వేసి, అంటే అది ఎలా యూజ్ చేయాలని కూడా మనకి అందులో ఇచ్చేసి అదే ఆలోచిస్తున్నా. కాకపోతే అదైతే చాలా హెల్దీ, మేమైతే డైలీ యూజ్ చేస్తాం కూడా. కాకపోతే నీరసం అనిపించదు, మంచిగా హెల్దీగా ఉంటుంది, యాక్టివ్గా కూడా మనుషులం చాలా బాగుంటుంది, అది ఆలోచిస్తున్నా. ఇంకా కొన్ని ఐటమ్స్ ఏంటంటే ఇప్పుడు అందరికీ అన్నీ పడవు. ఇప్పుడు శనగపిండి అసలు పడదు చాలామందికి, కానీ బజ్జీలు వేసేలాగా మనము రైస్, దాంట్లో మినపప్పు, ఇంకా కొంచెం మెంతులు ఇలా కలిపి బజ్జీలు వేసే పౌడర్ లాగా 1 by 1 అన్నీ ఆలోచిస్తున్నా అండి. 1, 2, 3 కాదు, మళ్ళీ ఆలోచిస్తున్నా. అంటే మళ్ళీ ఎవరైనా కొంటారా ఇలాంటివి, మళ్ళీ కొనకపోతే అన్నీ బస్తాలు తెచ్చుకుంటావు కదా, ఇవన్నీ పుచ్చిపోతాయా అని ఆలోచిస్తున్నా. మీరేమంటారు? నాకు ఏదైతే కరెక్ట్ అనుకుంటారు? ఒకటి శారీస్ బిజినెసా, లేదంటే ఇలా మిల్లెట్స్ పౌడర్ ఇవి బిజినెసా? అయితే దీంతో పాటు మనము స్నాక్స్ కానీ ఏదైనా ఇది రెడీ చేసి పెడదాము అన్నట్టు నా థాట్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇడ్లీ పొడి కూడా రెడీ చేద్దాం అనుకుంటున్నా. ఇందులో రాగిపిండి, ఇంకా మనకి ఎంత క్వాంటిటీ మినపగుండు ఇవన్నీ వేయాలో అంతా దాంట్లో కలిపేసి పెట్టేసి నైట్ నానబెడితే పొద్దునకి మనకి ఇడ్లీ పిండి వచ్చేలాగా, మిక్సీతో అవసరం లేకుండా టిఫిన్స్ అప్పటికప్పుడు కొన్ని రెడీ చేసి పెట్టుకునేలాగా. అలాగే మల్టీగ్రెయిన్ దోశ పౌడర్ ఇలా 1 by 1 ఆలోచిస్తున్నా. మీరేమంటారు? అయితే ఇది మళ్ళీ వర్కౌట్ కావని మళ్ళీ ఒకవైపు ఆలోచిస్తున్నా. నాకు నేనే క్వశ్చన్ వేసుకుంటా, నాకు నేనే సమాధానం చెప్పుకుంటా. ఒకవైపు ఉండి ఇది ఎవరు అంతగా స్టార్ట్ చేయలేదు కదా, నేను స్టార్ట్ చేస్తే మంచిగా వర్కౌట్ అవుద్దా అని ఆలోచిస్తున్నా. మళ్ళీ ఆలోచిస్తున్నా ఏంటంటే ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వదు కదా, మల్టీగ్రెయిన్
ఇడ్లీలు తినడం, మల్టీగ్రెయిన్ దోశ తినడం, మల్టీగ్రెయిన్ జావ తాగడం. ఇది ఎక్కువ మంది తీసుకోరు కదా, ఇది బిజినెస్ స్టార్ట్ చేస్తే బెటరా లేదా, కాకపోతే హెల్దీ ఉంటుంది, మనం ఒకరికి హెల్దీది సజెస్ట్ చేసినట్టు ఉంటుంది. ఒకటి ఆలోచిస్తున్నా నాకు ఎటు దోచట్లేదు తెలుసా. ఇంకా ఈ మధ్యన ఏం చేస్తున్నా, 1 by 1 నా మైండ్ అస్సలు ఖాళీ కూర్చోవట్లేదు. ఒక ఆలోచన అది అవుతుందా కాదా పక్కా తెలీదు, కానీ చేయాలి అని అయితే మైండ్లో బాగా ఫిక్స్ అయి ఉన్నాను. పక్కా అయితే చేయడం అయితే చేస్తాను. అయితే ఫస్ట్ ఆర్డర్కి మాత్రం 1 day మాత్రం ఎవరైనా ఆర్డర్ అంటే నేను స్టార్ట్ చేస్తాగానే ఆ డేట్ని పెడతాను. ఆ డేట్ని మెన్షన్ చేసి ఆ రోజు ఎవరైతే మనకి వాట్సాప్లో ఆర్డర్ ఇస్తారో వాళ్ళకైతే నేను ఫ్రీ, అంటే ఎక్కువ క్వాంటిటీ పంపించలేను కానీ ఫ్రీ అయితే పంపిస్తా అండి. కొంచెం ఫ్రీగా అయితే కొంచెం క్వాంటిటీ టేస్ట్ చేయమనేసి పంపిస్తాను. మీరైతే అసలు మిస్ అవ్వకండి. ఎవరైనా చేయాలి అనుకుంటే మనకి వాట్సాప్లో అప్పుడు నేను స్టార్ట్ చేయబోతున్నా అతి తొందరలో. కాకపోతే అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి అన్నీ కావాల్సిన సరుకులు కూడా తీసుకొచ్చి స్టార్ట్ చేస్తాను. ఈ టాప్ అయితే నేను 2 టాప్స్ అయితే మీషోలో తీసుకున్నా. ఇది మా చెల్లెలకి 2 కవల పిల్లలు అనేసి ఇది ఫీడింగ్ టాప్స్ అండి. కాకపోతే ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో నాకు చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, క్లాత్ కూడా చాలా స్మూత్గా బాగా వచ్చింది, కాటన్గా. ఇక్కడ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారు. జిప్పు అసలు జిప్పు ఉన్నట్టే తెలియకుండా మంచిగా ఇచ్చారు అనమాట. పోనీ ఏదో ఎక్కువ కాస్ట్ కూడా కాదు, 2 కలిపి 525 కానీ అసలు షాప్లో అయితే అస్సలు రావు. చూడ్డానికైతే క్లాత్ ఎంత బాగుందో, ప్లస్ నీట్గా కూడా ఉంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, నేను ఈ లేసు ఆల్రెడీ షార్ట్ పెట్టినాను. కాకపోతే నేను 2 వైపులా కుట్టాను అనమాట. మామూలుగా లేస్ వస్తే ఎట్లా వస్తుంది, లూజ్ కుట్టుతో లేస్ వస్తుంది. ఆ లేసు మనకి ఏదైనా ఒకటి తగిలిపోయింది అంటే ఇంకా అది ఆటోమేటిక్గా మొత్తం ఊడిపోతుంది అనమాట. ఇప్పుడు నేను కుట్టే ఈ లేసు ఈ శారీ చినిగిపోయినంత వరకు కూడా పోదు. ఇది చూడండి, 2 ఇటువైపు కార్నర్ అటువైపు కార్నర్ 2 వైపులా ఇలా కుట్టేసాను అనమాట. మీకు ఎలా అనిపించింది? ఒకవేళ నేను శారీస్ బిజినెస్ చేస్తే నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఏంటంటే మన దగ్గర పీకో ఫాలు మనం చేసిస్తాము. అది ఆలోచిస్తున్నా, అట్లా సెట్ అవుతుందా. మళ్ళీ టిఫిన్స్ చేయడం మాని 4 రోజుల నుంచి ఇది ఆలోచిస్తున్నా. నా అంత పిచ్చోళ్ళు ఉంటారా అండి? కాకపోతే చూస్తున్నా, ఏది సెట్ కాకపోతే మళ్ళీ ఇక టిఫిన్స్ చేసి అమ్మేస్తాను, నో ప్రాబ్లం. కాకపోతే అట్లని ఇంటి దగ్గర ఖాళీగా అస్సలు కూర్చోను. టీచర్స్ డే అనేసి పిల్లలు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు మృదుల్ వాళ్ళ స్కూల్లో. ఇక్కడ చూడండి, మొత్తం వీళ్ళు చూస్తున్నారు అన్నమాట. చూడడమే కాదు, చిన్న స్టెప్పులు కూడా ఈ చిన్నపిల్లలు వేస్తున్నారు. అక్కడ పైన పెద్దవాళ్ళు సార్ చెప్తే దాన్ని బట్టి వేస్తున్నారు. కాకపోతే నేను ఏ పని చేసినా ఫినిషింగ్ నీట్గా ఉండాలి. చూసారా, ఇక్కడ లేస్ వేయడం స్టార్టింగ్లో మీరు గమనించినట్టయితే ఫినిషింగ్ నీట్గా ఉంది కదా. నేను పెద్ద టైలర్ ఎక్స్పర్ట్ ఏం కాదు, కానీ కాకపోతే ఇలాంటివి కొంచెం చూస్తాను అన్నమాట. ఇక్కడైతే నేను ఇక ఇది పర్ఫెక్ట్గా ఏం కట్టుకోలేదు శారీ, డ్రెస్ మీద అలా చుట్టేసుకున్నా. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. అందులోనూ నాకు ఏ బిజినెస్ అయితే సెట్ అవుతుందో కూడా కామెంట్ చేయండి. అలా అని చెప్పి ఎవరైతే ఎక్కువ ఇది బాగుంటుంది శారీసా లేదంటే మల్టీగ్రెయినా, ఈ రెండిట్లో ఏదో ఒకటి నాకు కామెంట్ చేయండి. నేను ఆ విషయంగా ఎక్కువ ఆలోచిస్తాను అనమాట. ఇది బాగుంటుందా, శారీస్ బాగుంటుందా, మల్టీగ్రెయిన్ బాగుంటుందా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. కామెంట్ మర్చిపోకండి.